can make out when a preacher is preaching laws and when he is preaching life. ఒక ధర్మశాస్త్ర బోధకుడు మరి అతను నియమ నిబంధనల గురించి మాట్లాడుతున్నాడా, ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతున్నాడా, ఆత్మ నింపుదల జీవం గురించి మాట్లాడుతున్నాడా మీరు తెలుసుకోవచ్చును. Paul said in 1 Corinthians 13, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. 1 Corinthians 13 మొదటి కొరింథీ 13వ అధ్యాయం verse 11, 11వ వచనం. when I was a child I spoke like a child, నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, I thought like a child, పిల్లవాని వలె తలంచి తిని, I began to argue like a child, పిల్లవాని వలె నేను ఆ రీతిగా వాదోపవాదాలు చేసి తిని, when I became a man ఇప్పుడు నేను పెద్దవాడిని అయ్యాను, I don't speak like a child, ఇప్పుడు నేను పిల్లవాడి వలె చేయను, I don't think like a child, పిల్లవాని వలె ఆలోచించను, I don't argue like a child. పిల్లవాని వలె నేను వాదించను. You know how children argue, పిల్లలు ఎట్లా వాదిస్తారో మీకు తెలుసు, such silly ways. చాలా చిలిపితనంగా ఉంటుంది. So the Old Testament they were like children. పాత నిబంధన గ్రంథం కింద ఉన్న వారందరూ కూడా పసిపిల్లల లాంటి వారు. Jesus has saved us from that. యేసుక్రీస్తు ప్రభు అట్టి స్థితి నుంచి మనల్ని విమోచించారు. We are not now to think and speak like children. పిల్లల వలె మనం ఆలోచించి పిల్లల వలె మనం వెతకడానికి లేము మనం. This salvation has saved us from that. ఈ యేసు ప్రభు ఇచ్చిన రక్షణ అట్టి దుస్థితి నుంచి మనల్ని విమోచించి విడిపించింది. Like men. ఇప్పుడు మనము ఎదిగిన వారి వలె ఉన్నాం. From our life. జీవాన్ని వెంబడించు వారం వెతుకువారం. Has that become true in your life, my brothers and sisters? నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వచనము నీ జీవితంలో సత్యముగా మారిందా? Why is it not become like that? ఎందుకు మనకి ఇంకా జీవాన్ని పొందలేకుండా ఉంటున్నా? John the Baptist said this in Matthew chapter 3. మత్తయి సువార్త 3వ అధ్యాయములో బాప్తిసమిచ్చి యోహాను ఈ మాటలు పలికాడు. The axe, Matthew 3:10, the axe is laid to the root of the trees. మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనం. ఇప్పుడే గొడ్డలి చెట్లు వేరున ఉంచబడి ఉన్నది. We can say the Old Testament law was like a pair of scissors that kept on cutting the bad fruit. పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే ఆ ధర్మశాస్త్రం అనేది ఒక కత్తిరి వలె ఉండి అక్కడ పైన వాటిని ఆ ఫలాలను ఆకులు కత్తిరిస్తూ ఉండేది. I will tell you, I'll show you a picture of what I think many believers are like. మరి విశ్వాసులు ఎట్లా ఉన్నారనే దానికి ఒక దృశ్యపటాన్ని మీకు నేను వివరిస్తాను. They are like a bad tree. వారు ఒక చెడ్డ వృక్షము వలె ఉన్నారు. Always producing bad fruit. ఎల్లప్పుడూ కూడా కాని ఫలాలు చెడ్డ ఫలాలు ఫలిస్తుంటారు. But they don't want anybody to see the bad fruit. ఎవరు కూడా ఈ చెడ్డ ఫలాలు చూడడం వారికి ఇష్టం ఉండదు. So they keep a pair of scissors ready. కాబట్టి వారు ఎటువంటి వారంటే మరి ఒక కత్తిరి తన చేతిలో సిద్ధంగా ఉంచుకుంటారు. As soon as the bad fruit comes, they cut it off. ఎప్పుడైతే చెడ్డ ఫలం వస్తుందో వచ్చిన వెంటనే దాన్ని మొగ్గలోనే మరి తుంచేస్తారు. Bad mangoes, let's say. చెడ్డ మామిడికాయలు. I'll cut it off. అవన్నీ కత్తిరిస్తారు. They go to the market. వారు మార్కెట్కి వెళ్తారు. Buy a whole lot of very good mangoes. మంచి శ్రేష్టమైన మామిడి పండ్లు కొంటారు. And tie it up in this tree. పట్టుకొచ్చేసి ఆ చెట్టుకి తాడు వేసి కడతారు. People go by. ప్రజలెవరు పక్కన నడుచుకుంటూ ఈ చెట్టును చూస్తే, say, brother, what a wonderful mango tree you have. ఓ సహోదరుడా, ఎంత మంచి శ్రేష్టమైన మామిడి పండు చెట్టు పెట్టుకున్నా. Always I see full of good fruit. మీ మామిడి చెట్టు చూస్తే ఎప్పుడూ కూడా ఎంతో ఎక్కువ మంచి మామిడి పండ్లు కనపడుతుంటాయి. This is the type of deception that most Christians live by. అనేక మంది క్రైస్తవులు ఇట్లాంటి మోసపూరితమైన జీవితం జీవిస్తున్నారు. They have to pretend and act spiritual. వారు చాలా మంచి క్రైస్తవుల వలె నటిస్తూ నటనా జీవితంలో మునుగుతున్నారు. But John the Baptist and Jesus said there's a better solution. మరి బాప్తిసమిచ్చి యోహాను ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మంచి పరిష్కార మార్గం చూపించారు. Throw away the scissors. ఇదిగో మీ చేతిలో ఉన్నటువంటి ఆ కత్తెర విసిరివేయండి. Take an axe. ఇప్పుడు మీరు కత్తెరికి బదులుగా గొడ్డలి పట్టుకోండి. Hit the root of the tree and pull out the whole tree. ఆ చెడ్డ చెట్టు యొక్క వేరున ఈ గొడ్డలి పెట్టి నరికి ఆ చెడ్డ వృక్షాన్ని పెకిలించి పడవేయండి. And then what should you do? తర్వాత ఏం చేయాలి? Plant a good tree. మంచి శ్రేష్టమైన మామిడి చెట్టును నాటండి. Then you won't have to go to the market to get fruit. అప్పుడు పండ్లు కొనుక్కొని తెచ్చి కట్టుకోవడానికి వెళ్ళే మార్కెట్ వెళ్ళే అవసరం ఉండదు. You won't have to have scissors to cut off the bad fruit. ఆ యొక్క చెడ్డ ఫలాలు కత్తిరించడానికి కత్తిరి కూడా పట్టుకునే అవసరం ఉండదు. Naturally you will be gracious. స్వాభావిక సిద్ధమైనటువంటి కృపాసహితమైన శ్రేష్ట మామిడి పండ్లు ఫలిస్తారు. Naturally your eyes will become pure. స్వభావ సిద్ధమైనటువంటి పరిశుద్ధమైన కంటి దృష్టిని కలిగి ఉంటారు. Naturally your tongue will be controlled. మరి స్వభావ సిద్ధంగానే మంచి మాటలు పలికే నాలుక కలిగి ఉంటారు. Naturally you will be good to others. ఇక స్వభావ సిద్ధంగా ఇతరులకు పక్షంగా మంచి వారిగా ఉపకారిగా ఉంటారు. That is life. అది నిత్య జీవం. Many people when they go to church they hear messages and they say I've got to behave like that. కనుక చాలా మంది సంఘానికి వెళ్ళి మంచి వర్తమానం విని నేను కూడా అట్లా ఉండాలి అనుకుంటారు. It's something like training your dog
to behave like a cat. ఇది ఎట్లా ఉంటుందంటే మీ ఇంట్లో ఉన్నటువంటి పెంపుడు కుక్కను పిల్లిగా మీరు ప్రవర్తించాలి అని నేర్పినట్లుంటుంది. Supposing you send your dog every Sunday to some coaching classes to behave like a cat. ఒకవేళ మీ పెంపుడు కుక్కను పిల్లిలాగా ప్రవర్తించడానికి కొంచెం తర్ఫీదిచ్చే తరగతులకు పంపించారనుకోండి. Not really a cat. It's not really a అది cat. వాస్తవానికి పిల్లి కాదు, కుక్కే. But every Sunday you send it to Sunday morning 10 o'clock, 9:30 to go and sit in this 1 hour class to be taught how to behave like a cat. అయితే ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుంచి 10:30 గంటల ఒక గంట సేపు కుక్కను పిల్లిలాగా ఎట్లాగా నడవాలో నేర్చుకోవడానికి తర్ఫీదు And for పంపించామనుకోండి. 2 hours the preacher teaches you how to behave like a cat. ఆ బోధకుడు ఆ యొక్క తర్ఫీదు ఇచ్చేవాడు 2 గంటలు నువ్వు కుక్కవైనప్పటికీ పిల్లిలాగా ఎలాగ ప్రవర్తించు అని నేర్పుతాడు. Never say bow wow. ఇదిగో నువ్వు కుక్కవి అయినా బౌబవనకు, Say meow meow. నెమ్మదిగా మియావ్ మియావను. So that it's trained. అట్లాగా కుక్కకు పిల్లి తర్ఫీదు పొందుతుంటుంది. And it comes home ఆ కుక్క ఇంటికి వస్తుంది, and it tries and it says meow meow. అప్పుడు తర్ఫీదు జ్ఞాపకం ఉంది కాబట్టి ఇంటికి వచ్చిన కొన్ని నిమిషాలు మియావ్ మియావ్ అంటుంది. But one day అది ఒక్క రోజు when another dog comes and glares its teeth at that, ఇంకొక కుక్క వచ్చి పళ్ళన్ని బయటకు చూపించి మరి మొరుగుతుంటుంది. it forgets all about this training and says bow wow. అప్పుడు ఈ కుక్క తను పిల్లిలాగా తర్ఫీదు పొందాలని మర్చిపోయి మ్యావ్ మ్యావ్ అనదు, బౌ బౌ అంటుంది. This is a picture of what happens when believers go to church. ఒక విశ్వాసి నటనతో నిండిన వాడు సంఘానికి వెళుతుంటే అతనికి ఇట్లానే జరుగుతుంటుంది. Nature has not changed, అతని స్వభావం అంతరంగం మారలేదు. but they are being trained. Don't do this, do this, do this. Behave like a Christian. బయటికి కనపడడానికి మాత్రము ఒక మంచి క్రైస్తవుడే ఒక మంచి మాటలు మంచి ప్రవర్తన నేర్చుకున్నాడు. They go home and in the office try to behave like a Christian. ఇంటికి వెళ్ళినప్పుడు ఆఫీస్కి వెళ్ళినప్పుడు క్రైస్తవులే ఉండటానికి వారు ప్రవర్తిస్తూ ఉంటారు. Until somebody really provokes them, then they behave like the child. ఎవరైనా వారిని ఇబ్బంది పెట్టి రెచ్చగొడితే అప్పుడు నిజ స్వభావం బయటకు వస్తుంటుంది. Is there a salvation from this? నిజంగానే అది రక్షణ పిలుచుకోవచ్చునా? There is, my brothers and sisters. సోదరి సోదరులారా, అట్టి దుస్థితి నుంచి నీకు విమోచన ప్రభు సిద్ధపరిచాడు. That is why you are willing to die to yourself and let the Holy Spirit fill your life. నీ నిమిత్తము నువ్వు చావటానికి, నీ హృదయాన్ని పరిశుద్ధాత్మతో నింపడానికి నువ్వు ఇష్టపడితే నీ నూతన జీవితం దేవుడు ఇస్తాడు. That is the meaning of putting the root axe to the root. అదే గొడ్డలి వేర్ల చెట్టున ఆ చెట్టు వేర్ల గొడ్డలి పెట్టినట్టు ఉంటుంది. Where you are now seeking to please God and not man. ఇప్పుడు ఏమవుతావు, నువ్వు దేవుణ్ణి సంతోషపెట్టడానికి సిద్ధపడతావు కానీ మనుషులను సంతోషపెట్టడానికి నువ్వు తయారవు. That is one of the fundamental things which God is testing in our life. మన హృదయాల్లో దేవుడు ప్రాథమికంగా పరీక్షించే ఆ యొక్క మూల్యమైన విషయం అది. Whom do you want to impress? ఎవరిని నీవు సంతోషపెట్టి ఎవరిని నీవు మెప్పించాలని కోరుతున్నావు?